Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెలంగాణపైకి పవన్ను చంద్రబాబు ప్రయోగించారా? ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు తెలంగాణ టార్గెట్గా కనిపిస్తుంది. 2014 నుంచి 2019 మధ్యనే చంద్రబాబు ఇలాంటి ఆటలు మొదలుపెట్టారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలముందని, దానితో అక్కడ కింగ్ మేకర్ అయిపోవాలనేది చంద్రబాబు కల. అయితే ఆ కల సరిగ్గా ఏపీలో అధికారంలో ఉన్నప్పుడే మరింతగా వచ్చేట్టుగా ఉంది. గత కొంతకాలంగా తెలంగాణలో చంద్రబాబుతో బీజేపీ సమీకరణం అనే టాక్ ఒకటి నడుస్తూ వచ్చింది. అంతలోనే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ, దాని రచ్చ జరిగాయి. ఉన్నట్టుండి పవన్కు తెలంగాణ మీద ఎందుకు మనసు మళ్ళింది అంటే ఇదంతా చంద్రబాబు మైక్ టెస్టింగ్ అనే మాట కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. తెలంగాణ రాజకీయంలోకి డైరెక్ట్గా తను దిగితే పరువు పోతుందనే భయము చంద్రబాబుకు లేకపోలేదు. ఎందుకంటే ఇది వరకే ఒకసారి అది జరిగింది. తెలంగాణలో చక్రం తిప్పడానికి అంటూ ఏపీలో అధికారంలో ఉన్న వేళ కాంగ్రెస్తో పొత్తును ప్రకటించారు. కాంగ్రెస్తో కలిసి దేశమంతా ఎన్నికల ప్రచారం చేశారు చంద్రబాబు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీని అదే పార్టీతో పొత్తుకు తీసుకువచ్చారు చంద్రబాబు. అయితే దాని ఫలితంగా కాంగ్రెస్ కూడా మట్టి కొట్టుకుపోయింది ఆ దఫా. ఒకవేళ చంద్రబాబుతో పొత్తు లేకపోయి ఉంటే 2018 సమయంలోనే కాంగ్రెస్కు అక్కడ సానుకూలత ఉండేది. అలా చంద్రబాబుతో పొత్తుతో చిత్తైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చంద్రబాబుతో తెర వెనక స్నేహాలు చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే గత అనుభవం దృష్ట్యా ఈసారి చంద్రబాబు కాస్త ముందు వెనక చూసుకుని తెలంగాణ రంగంలోకి దిగాలని చూస్తున్నట్టుగా ఉన్నారని, అందుకోసం మైక్ టెస్టింగ్లా పవన్ను ముందుకు తోశారనే మాట వినిపిస్తోంది. తెలంగాణలో ఏపీ రాజకీయ నేతల రాజకీయం మీద గట్టి వ్యతిరేకత వ్యక్తమైతే దాని ఫలితం పవన్ అనుభవిస్తాడు. ఒకవేళ సానుకూలత కనిపిస్తే అప్పుడు పవన్తో పాటు చంద్రబాబు కూడా రంగంలోకి దిగుతారు. అలా కూడా చంద్రబాబుదే పెద్దన్న పాత్ర అవుతుంది. తెలంగాణ నుంచి తిట్లు, వ్యతిరేకత వస్తే దానిని పవన్ ఎదుర్కొంటాడు. ఏ రకంగా చూసినా చంద్రబాబుకు పోయేదేమీ లేదు. అందుకే వ్యూహాత్మకంగా పవన్ను ముందుకు తోసి చంద్రబాబు మైక్ టెస్టింగ్ చేయించుకుంటున్నాడని అటు ఏపీలో అయినా ఇటు తెలంగాణలో అయినా పవన్ ఉపయోగపడినట్టుగా ప్రస్తుత కాలంలో చంద్రబాబుకు మరొకరు ఉపయోగపడడం లేదు అనే విశ్లేషణ వినిపిస్తోంది ఇప్పుడు.